రాష్ట్ర బడ్జెట్ ను ఈ నెల 17న శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తిరుపతిలో వెల్లడించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. మద్య సిండికేట్ల వ్యవహారంలో సీఎం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నారాయణ ఆయన రాష్ట్ర పార్టీ నాయకుడు, ఆయన భాష, ఆయన మాట్లాడే తీరు ఏ విధంగా ఉందో చూస్తే సంస్కారం ఉన్నటువంటి ఏ రాజకీయవాది కూడా అతనితో ఏకీభవించడని నా ఉద్దేశం. కొత్తగా ఎంపికైన ప్రభుత్వ విప్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసిన విప్లకు సీఎం క్యాంపు కార్యాలయంలో అల్పాహార విందు ఇచ్చారు.